మీకు ఒక వీడియో చూపిస్తా. సిగ్గున్నటువంటి హిందువులైతే షేర్లు ఏరి, సిగ్గున్నటువంటి హిందువులైతే ధర్మం కోసం కొట్లానికి రండి. మేం వేదిక అవుతున్నాం, మేం వేదిక చేస్తాం. గతంలో ఒక మీటింగ్లో 15 మినిట్ అని గర్వంగా పోలీస్కు హటాओ హమ్ క్యా దేఖ్ లేంగే అన్నాడు. ఎవరో అక్బరుద్దీన్ ఓవైసీ, చంద్రాయన్గుట్ట ఎమ్మెల్యే. తర్వాత ప్రతి సన్నాసి కూడా 15 మినిట్ అని హిందువులను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ 15 మినిట్ మీకు కావాలనేమో మా సెక్యులర్ కుక్కలను వదిలేసినా కూడా, ఆ సెక్యులర్ కుక్కలను, ఆ దున్నలను పక్కన తీసినా కూడా 5 మినిట్ చాయే హమారకు. 5 నిమిషాలు చాలు మాకు. చూసిరు కదా మహాకుంభమేళలా ఊచ కోత ఉంటుంది మా దగ్గరికి ఇంకోసారి వస్తే. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే, ఎవరి మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు. మాతో అందరూ సమానమే, వందే మాతరం పాడేటోడు, భారతదేశంలో ఉన్న జనగణమన పాడేటోడు, తిరంగ జెండాకు నమస్కారాలు తెలిపేటోళ్ళకు మేము వ్యతిరేకం కాదు. మేము ఎవరికి వ్యతిరేకం? దేశంలో ఉంటూ నా దేశ తిండి తింటూ పాకిస్తాన్ గెలవాలి అని కోరుకున్నటువంటి లుచ్చాలకు మేము వ్యతిరేకం. పాకిస్తాన్ ఓడిపోతే టీవీలు పగలగొట్టినటువంటి లుచ్చాలకు మేము వ్యతిరేకం. నా హిందూ సోదరిమణుల మీద లవ్ జిహాద్కు ప్రేరేపించి 1,00,000, 2,00,000, 5,00,000 కులాల వారిగా వాళ్ళని విడగొట్టి వాళ్లకు అమౌంట్ ఇచ్చి, కార్లు ఇచ్చి మా బిడ్డలను లవ్ జిహాద్ ట్రాప్లో వేస్తున్నటువంటి ఆ లంగన కొడుకులకు మేము వ్యతిరేకం. ఇంకా ఎవరికి వ్యతిరేకం అంటే, నా భారత్లో పుట్టి నా హిందుస్థాన్గా పుట్టి నా హిందూ దేవాలయాలను కూలగొడతా అన్న లంగన కొడుకులకు మేము వ్యతిరేకం. నా భారతదేశంలో బాంబ్ బ్లాస్ట్లను చేయడానికి చేసేటువంటి సపోర్ట్ చేసేటటువంటి ఆ లుచ్చాలకు మేము వ్యతిరేకం. అందరికీ కాదు, మరొక్కసారి చెప్తా ఉన్నా, అందరికీ కాదు. అందరం అలాయ్ బలాయ్ చేసుకుందామంటే బరాబర్ అలాయ్ బలాయ్ చేసుకుందాం. లేదు మీరో మేమో చూసుకుందామంటే దానికి ఉడక సిద్ధమే. మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నా అంటే, ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినుర్రి. నేను ఏమని తప్పు మాట్లాడితే మాట్లాడుర్రి. 15 मिनट बाकी है अभी. 15 मिनट बाकी है. मैं भी अल्हम्दुलिल्लाह अकबरुद्दीन ओवैसी का गुलाम हूं. मैं भी 15 मिनट वाला ही हूं. अब जिसको जो समझना है समझ ले. लास्ट बॉल पे जो 6 मारते हैं वो हूं मैं भी. విన్నారు కదా, 15 మినిట్ లాగులు దర్శనేవానికి అన్నోనికి 15 మినిట్ అన్నోడు ఎప్పుడు ఎవడి గవర్నమెంట్ అన్నాడు? ఇదే హీన కాంగ్రెస్ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో అన్నాడు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉన్నది, కమలం ఎర్రకోట గడ్డ మీద ఉన్నది. అయినా కూడా 15 మినిట్ అనే ధైర్యం చేస్తున్నారు. నేను అక్బరుద్దీన్ ఓవైసీ గులాంని, ఏం చేసుకుంటారో చేసుకో, ఏం బిక్కుంటారో బిక్కో, మీరు ఎవడేమన్నా చేసుకోరి, నేను 15 మినిట్ వాడినే నేను అంటున్నాడు. నేను చెప్తా ఉన్నా, 15 మినిట్ కాదు, 5 నిమిషాలు చాలు. నువ్వు గులాం, అక్బరుద్దీన్ గులాం కావచ్చు, చెప్పులు ఏమంటావు నువ్వు, బానిసవు కావచ్చు. భయ్ మేము బానిస కాదు, చెప్పుల దండేసి ఊరించి కొడతాం 15 మినిట్ అంటే. ఇది నా హిందుస్థాన్. మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా మేము ఓపికతోటి 15 మినిట్ అనగా 5 నిమిషాల్లో చాలరా, 5 నిమిషాల్లో ఉరికిస్తాం. 15 మినిట్ అనటానికి 5 నిమిషాలు చాలు మాకు. కానీ మా సెక్యులర్ కుక్కలను పక్కన వదిలేసిన, నా హిందూ సనాతనం మీద మీకంటే ఎక్కువ దాడి నా సెక్యులర్ కుక్కలు చేసిన, మేము ఎందుకు ఓపికతో ఉన్నామంటే, ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఎట్లుంటుంది అంటే, ఉరికిచ్చి కొడతాం. అది ఎప్పుడో జరిగింది మనకు. ఒకసారి 2022లోకి వెనక్కిపోతే, 22-23 సంవత్సరం మధ్యకాలంలో వెనక్కిపోతే
ఇదే దేవుడు లేడు అని సనాతనం మీద, నా హిందూ దేవుళ్ళ మీద, దేవతల మీద కామెంట్లు చేసినటువంటి బైరి నరేష్ గారికి ఓపించినాం, మర్చిపోకుర్రి. ఓపించినాం. జైళ్లకు సార్ నన్ను జైల్లోకి తీసుకొని పెట్రోలింగ్ కార్ల కింద సీట్ల మధ్యలో పండుకున్నాడు. ఆ రోజులు వస్తాయి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నది. దయచేసి ఇదంతా వింటున్నాం, ఓపికతో ఉన్నాం. భారత్ ఇష్టం లేకపోతే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ పీకురు ఏడుకన్నా. కానీ నా హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టడానికి 15 మినిట్ అనే డైలాగ్కు గతంలో అసద్దీన్ అన్నాడు, తర్వాత ఈయన అన్నాడు. రోజుకు మితిమీరిపోతా ఉన్నాయి. ఫస్ట్ అక్బర్, తర్వాత అసద్, తర్వాత వీడెవడో బొకడగాడు. సమానంగా ఉందామంటే ఉందాం, లేదా ఇష్టం లేదంటే వెళ్ళిపోయి. నా భారత్ మహాన్ అన్నటోడు నా భారత్లో ఉండు. కోపంలా నేను ఒక తప్పుడు మాట మాట్లాడినా, కానీ నాకు అది కరెక్టే. ఆ పొద్దుగాల నుంచి వింటున్నది. నేను అక్బరుద్దీన్ గులాంని 15 మినిట్ వాళ్ళనే అంటుండు. మనం ఎవరం మరి? శంభాజీ మహారాజ్ 42 రోజులు మన గురించి కష్టపడ్డాడు. మన పూర్వీకుడు జబ్బ మీద సరుచుకొని చెప్పుర్రి నేను సనాతన్ని, నేను హిందువునని. ఛత్రపతి మహారాజ్, శివాజీ మహారాజ్ కూడా ఏ రోజు మతం మారలే. 42 రోజులు కనుగుడ్లు పీకి, కాళ్ళు గేర్లు వీకి, ఎక్కడక్కడ ఆయన ముందలే కుక్కలకేసినా కూడా మతం మారలే. అది నా సనాతనం నేర్పింది. ఎందరో మహనీయులు ఇదే ధర్మం కోసం పోరాడి అశువులు బాసిర్రు. అది దాంట్లో పుట్టినం. బియ్యం సంచులకు, డబ్బులకు, గుడిసెలకు ఇల్లిస్తురనో మతం మారటోళ్ళం కాదు బాయ్ సాబ్. 15 మినిట్ అన్నటోని ఏం చేయాలనో చెప్పుర్రి. ఇంకొకడు మాట్లాడతాడు, అసద్దీన్ మాట్లాడతాడు ఢిల్లీ ఎలక్షన్ టైంలో. అది ఇప్పుడు వీడియో వైరల్ అవుతూ ఉంది. అది ఏమంటాడంటే ఔరంగాబాద్ సే లేక వాల్తాక్ అంటాడు. రే నాయనా బీజేపీ ముర్దాబాద్ అని మాట్లాడుతూ ఉన్నాడు. నేనేమంటామంటే ముస్తాఫాబాద్ మీదే కదరా నాయన, మేము ఎత్తుకపోలే, మాకు వల్లే కాషాయం రెపరెపడాలే. కస్తూర్బా నగర్ మీదే కదరా నాయన, మేం తూటాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి మహిళలే మీకు గడ్డపారాలు దింపారు కదరా నాయన. రానున్న రోజుల్లో కాషాయమయమైపోతా ఉన్నది. అది 100కు 200% నిజం. ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన అన్నిటివిగా ఎంత దారుణంగా దిగజారినాయి అంటే ఒక విషయము నాకు నైట్ చదివిన నేను. ఆ విషయం నైట్ చదివినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే, ఒక ఐటీ కంపెనీలా తమ మనసును తాము అదుపులో పెట్టుకోలేక, తన శరీరాన్ని తాను అదుపులో పెట్టుకోలేక ఒక ఐటీ కంపెనీలో ఏమైందంట అంటే, ఆ ఐటీ కంపెనీలో బ్లాక్ మన ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి కదా, మొత్తం జామ్ అయిపోయినాయంట. ఏమైంది అసలు ఐటీ కంపెనీలో ఈ ప్లంబింగ్ జామ్ కావడం ఏందని ఆ ప్లంబర్స్ని పిలిచి మొత్తం క్లియర్ చేపిస్తే అసలు ఏంది ప్రాబ్లం అని ప్లంబర్ని అడిగితే విస్తృతపోయే నిజాలు బయటికి వచ్చినాయి. ఒక ఐటీ కంపెనీలో జరగరానివి అరాచకాలు జరుగుతున్నాయి. ఆ పైపు నిండా కాండమ్స్తో నిండిపోయిందంట. అంటే ఇక్కడ తప్పు అబ్బాయిదా అమ్మాయిదా? అదుపు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనసు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామా? పెళ్ళిళ్ళు కాకుండానే సాంప్రదాయాలను తుంగలో తొక్కి ఏం పనులు చేస్తున్నామో యాదుకొస్తుందా, గుర్తుకొస్తుందా మీకు? ఒకడేమో 15 మినిట్ అంటాడు, మనోళ్ళేమో సాంప్రదాయాలను పక్కన వదిలేసి కుక్కల్లా సెక్యులరిజం పేరు మీద మన దేవుళ్ళ మీదనే మాటల దాడి, మాటల తూటాలు వేలుస్తారు. ఏదో ఒక రోజు 1900
90s పీరియడ్లో కాశ్మీర్ పండితుల ఊచకోత గతంలో ఎలా జరిగిందో తెలియదు, కానీ మలాంటి రోజులు మళ్ళా వస్తే మొట్టమొదటగా దాడికి గురయ్యేది ఈ సెక్యులరు కుక్కలు. ఎందుకంటే మేము ధర్మం గురించి నిలబడుతున్నాం, ధర్మం గురించే మాట్లాడుతున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం ఏదైనా ఫేస్ చేయడానికి. అలాంటి రోజు వస్తే ఫేస్ చేయడానికి సిద్ధంగా లేనిది ఎవరంటే సెక్యులర్లే. దీనిపై ఎవడు మాట్లాడాడు, దీనిపై ఎవడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సిద్ధంగా ఉన్నారంటే ఏడా అమ్మో నాకెందుకు అనే మనస్తత్వంలో ఉంటారు. రజాకార్ల పాలనలో ఉన్నామా 15 మినిట్ రజాకార్ అనేటోడి నేనే మోతేవారు అనుకుంటే వాడే పాకిస్తాన్లో కుక్క సాగు చచ్చిండు. కాశ్మీర్ రజ్వీ కుటుంబం లేదు, ఎవడూ లేడు. అలాంటి మంచి పోరాటాలు చేసిన వాళ్ళం మనం. మనకి 15 మినిట్ అనే ఒక దౌర్భాగ్యమైన వెటకారమైన మాట మన కళ్ళ ముందల తిరుగుతుంది. ఎవడేం బిక్కుంటాడో బిక్కోరి, నేను 15 మినిట్ వాళ్ళనే అని మాట్లాడుతూ ఉన్నాడు. మేము కామెంట్లకు రూపంలో చెప్పురి. అదే 15 మినిట్ సమయం వస్తే మనం 5 మినిట్ అందామా, 10 మినిట్ అందామా, మనకెందుకులే అనుకుందామా, మీ కామెంట్ల రూపంలో ఇప్పుడు